హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాగేశ్వరి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే క్లాతింగ్ బిజినెస్ అండ్ లైవ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా న్యూగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ గంటని యాక్టివేట్ చేసేసుకుంటే మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇది వచ్చేసి పపాయ అన్నమాట. మార్నింగ్ పిల్లలకి స్నాక్ పెడదామని పపాయ కట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చామగడ్డ పులుసు కోసం రెడీ చేశాను అనమాట. టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్, కరివేపాకు, కొంచెం చింతపండు, చామగడ్డలు ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసుకొని అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి పల్లీలు కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఊరు పల్లీలు అనమాట, అందుకే అలా ఉన్నాయి. అండ్ ఇంకా వచ్చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఆనియన్ వేసేసుకోవాలి. కొంచెం ఆనియన్ ఎక్కువనే పడతాయి అన్నమాట వీటికి, ఎందుకంటే గ్రేవీ రావాలి కదా, గ్రేవీ కోసం వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని అలా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం వీడియోలు అయితే లేట్గా అవుతున్నాయి, ఎందుకంటే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, కొంచెం క్లాతింగ్ గురించి అలా లేట్ అవుతున్నాయి అన్నమాట. క్లాతింగ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాను కాబట్టి. అండ్ క్లాత్స్ తెచ్చాను. అండ్ ఇంకా ట్రాన్స్పోర్ట్ వస్తూ ఉన్నాయి. మనం లైవ్స్ డే బై డే అయితే కంటిన్యూ చేస్తాము. అండ్ మన నెంబర్ కూడా ఇస్తాను. ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా మన ప్రైజీలో అయితే రీజనబుల్గా ఉంటాయి, ఓకేనా. ఇంకా వచ్చేసి ఆనియన్ అవి ఫ్రై అయిపోయాక పసుపు, ఉప్పు అలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టమాటా ముక్కలు యాడ్ చేయాలన్నమాట. టమాటా ముక్కలు యాడ్ చేసేసి కొంచెం కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. చామగడ్డ పులుసు చాలా బాగుంటుంది. వేడి అన్నం చామగడ్డ పులుసు, జొన్న రొట్టెకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా మనం ఇందాక పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వచ్చేసి పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ పౌడర్ ఎప్పుడు యాడ్ చేయాలనో మీకు చెప్తాను. ఇంకా వచ్చేసి ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలన్నీ ఫ్రై అయిపోయాక చామగడ్డ ముక్కలు కూడా అలా వేసేసుకొని దాంట్లో కొద్దిసేపు మగ్గించాలన్నమాట. కొంచెం మీకు ఎంతమందికి ఈ జిగురు ఎందుకు నాకు నచ్చదు, చామగడ్డ ముక్కలు జిగురుగా ఉంటాయి కదా, అందుకే నచ్చదు అనమాట. మీకు ఇష్టమా? నాకు కామెంట్ చేయండి. మీరేం తిన్నారో కూడా కామెంట్ చేయండి ఈరోజు. అండ్ చామగడ్డలు అలా ఫ్రై అయిపోయాక మనం ఇందాక చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, ఆ గుజ్జు అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకి అయితే ఇంకా చెప్పాల్సిన, రైస్లోకి అంటే కూడా నాకు జొన్న రొట్టెకి చామగడ్డ పులుసు అంటే చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసి కొంచెం అలా మరుగుతూ ఉంటుంటే దీంట్లో కొంచెం కారము, కొంచెం సరిపోకపోతే సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, అండ్ మనం ఇందాక ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు, ఈ పౌడర్ కూడా దాంట్లో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి చూడండి ఉడుకుతూ ఉంది కదా, ఈ టైంలో పల్లి పొడి యాడ్ చేసేసేయాలి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఈ ధనియాల పొడి కూడా నేను వేరే రకంగా ట్రై చేస్తానంటే విలేజ్లో ఎలా చేస్తారో అలా చేస్తాను, చాలా బాగుంటుంది. నార్మల్గా బగారా రైస్ వేసుకుంటే ఓన్లీ ఈ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 బగారా ఆకులు వేస్తే ఫుల్గా సరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. ఇంకా చిక్కపడిపోయింది కదా, ఇంకా మనం దించేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకోవాలి. ఓకే, లైక్ అండ్ షేర్.